గురువు లేకుండా విద్యను అభ్యసించరాదా? గురువు లేని విద్య గుడ్డి విద్య అవుతుందా? స్వీయ క్రమశిక్షణతో, స్వీయ పరిశ్రమతో విద్యని అభ్యసించడానికి కుదరదా? ఇది ప్రస్తుతం ఆధునిక సమాజంలో చాలామంది అనుకుంటున్నారు. గురువుగారి అవసరం ఏముంది? ఒక మంత్రం ఏదన్నా నేర్చుకోవాలి, నమ్మకం నేర్చుకోవాలి, నేను ఒక సీడీ పెట్టుకుంటాను, వాడినటువంటి వాళ్ళు మీకు మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి కదా, ఒక పుస్తకం దగ్గర పెట్టుకుంటాను, నమ్మకం ఈ కార్తీక మాసంలో నేను చదువుకుంటాను. చదువుకో, కానీ ఫలితం మాత్రం రాదు. మొత్తం ఆ 99 పాయింట్స్ ఫలితం రాదు. చిన్న పాయింట్ 1 అనేది ఉంది, అంత మాత్రమే నీకు ఫలితం వస్తుంది. ఎందుకని ఇది గురువు లేని విద్య. ఒక గురువు గారి దగ్గర నువ్వు నమ్మకం నేర్చుకోవాలి. నమ్మకం నేర్చుకొని నువ్వు చదివితేనే స్వామి నీకు ఫలితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. పూర్వకాలంలో యవక్రీతుడు అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు. వాడికి కూడా ఇలాంటిదే. ఈనాటి ఈ సీడీలు పెట్టుకున్నటువంటి వాడు కూడా యవక్రీతుడు అనేటువంటి వాడు ఏంటంటే, నాకు గురువు లేకుండా మంచి విద్య రావాలి, నాకు గురువు వద్దు. ఎవడు కూర్చుంటాడు ఆ గురువు దగ్గర? కాళ్ళు పిసుకటాలు, వాడి దగ్గర కఠోర పరిశ్రమ, పొద్దున్న నుంచి విద్యాభ్యాసం, ఇవన్నీ నాకు వద్దని చెప్పి తపస్సు చేయటం మొదలు పెడతాడు. తపస్సు చేసి ఏం కావాలరా నీకు అని అంటే, నాకు సమస్తమైనటువంటి విద్యలన్నీ నాకు వచ్చేయాలి అంటే, దేవుడు ఇంద్రుడు చెప్తాడు, వరే అలా కుదరదురా నాయన, ఒక గురువు దగ్గర నువ్వు చదువుకోవాలి, చదువుకుంటేనే ఆ విద్య నీకు వస్తుందిరా, లేకపోతే గుడ్డి విద్యరా అని చెప్తాడు. కానీ యవక్రీతుడు వినిపించుకోడు, నాకు రావాల్సిందే అంటాడు. సరే, నాకు మళ్ళీ ఈ దేవుడు వరం ఇవ్వలేదని చెప్పి మళ్ళీ తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తుంటే, అంటే తపస్సు అంటే కొంత నియమిత కాలానికి తపస్సు ఉంటుంది కాబట్టి, ఆ కాలం అయిపోయిన తర్వాత ఒక నది ఒడ్డున ఇంద్రుడు ఒక ముసలి పండితుడి వేషం వేసుకొని కూర్చొని సముద్రంలోకి ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుకని పిడికిళ్లతోటి తీసుకొని వేస్తూ ఉంటాడు లోపలికి. ఈ యవక్రీతుడు, ఏం పని చేస్తున్నావు నువ్వు అంటాడు. ఏం లేదు, ఈ నది మొత్తాన్ని నేను పూర్తి చేయాలనుకుంటున్నాను, నీ వల్ల అవుతుందా? ఇంత లోతు ఉన్నటువంటి నదిని ఎన్ని పిడికిళ్ళు నువ్వు వేస్తే అది మొత్తం పూడుస్తున్నావు నువ్వు అని అంటే, ఏమి లేదు, నువ్వు చేయటం లేదా? గురువు లేకుండానే సమస్తమైనటువంటి విద్యలు నాకు రావాలని నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నావో నేను కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నాను. పిడికిళ్లతోటి, గుప్పిళ్లతోటి ఆ ఇసుకని వేస్తే నది ఏ రకంగా పూడదో, ఆ రకంగా ఈ సీడీల ద్వారా కానీ వీటి ద్వారా కానీ విద్య నేర్చుకోవాలనుకుంటే ఆ విద్యా తృష్ణ అలాగే నీకు సంపూర్తిగా తీరదు. మంచిదే, అలా అని చెప్పి వాటిని నేను తిరస్కరించట్లా, నేర్చుకో, కానీ ఒక గురుముఖతగా మాత్రం నేర్చుకో, లేకపోతే యవక్రీతుడి యొక్క ఆ విద్యలాగా గుడ్డి విద్యలాగా అయిపోతుంది. తర్వాత యవక్రీతుడు గ్రహించి గురువు ద్వారా విద్య నేర్చుకుంటాడు. అందువల్ల మన ఆధునిక సమాజానికి కూడా పురాణ కథ ఆ రకంగా ప్రబోధం చేస్తోంది. గురువు గురువు గురువు, దారిని చూపించేవాడు.